బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. కవిత బెయిల్ రిజెక్ట్ ఆర్డర్లో కీలక అంశాల్ని ప్రస్తావించారు. కవిత లిక్కర్ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. కవిత సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తిని, లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ప్రత్యక్షంగా ఉందని జడ్జి అన్నారు. కవిత సాక్ష్యాల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని, 45 PMLA సెక్షన్ ప్రకారం ఆమె బెయిల్ కోరడం సరికాదని స్పష్టం చేశారు. పిల్లలకు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో మధ్యంతర బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. కొడుకు సంరక్షణ తండ్రి, కుటుంబ సభ్యులు చూసుకోవచ్చని సూచించారు. కవిత భర్త అనిల్ కూడా ఈ కేసు విషయంలో బిజీగా ఉన్నాడని చెప్పడం నమ్మశక్యంగా లేదని జడ్జి అన్నారు. ఈ కేసులో కవితను బలిపశువుగా మార్చారన్న ఆరోపణలు సరికాదన్నారు. కవిత బలహీనమైన మహిళ అని చెప్పలేమన్న జడ్జ్ ఆమె బాగా చదువుకున్న మహిళ అని గుర్తు చేశారు. సమాజంలో కవిత మంచి స్థానంలో ఉన్నారన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, కవిత ఎమ్మెల్సీ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఈ రోజు ఉదయం కోర్టు డిస్మిస్ చేసింది సిబిఐ ప్రత్యేక కోర్టు. అయితే కవిత మధ్యంతర బెయిల్ రిజెక్టెడ్ ఆర్డర్ లో పలు కీలక అంశాలను పేర్కొంది. ఆమెకు బెయిల్ ఎందుకు నిరాకరించారనే అంశం కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక కవిత లిక్కర్ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంది, సమాజంలో కవిత పలుకుబడి కలిగిన వ్యక్తి అంటూ కూడా కొన్ని అంశాలను పేర్కొన్నారు. లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ప్రత్యక్షంగా ఉంది. దాంతో పాటు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారన్న అంశాన్ని కూడా ఇందులో కన్ఫర్మ్ చేశారు. ఇక 45 PMLA సెక్షన్ ప్రకారం ఆమె బెయిల్ కోవడం సరికాదు అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఇందులో పేర్కొన్నారు. కవిత మధ్యంతర బెయిల్లో పిల్లల పరీక్షలు ఉన్నాయన్న కారణంతో మధ్యంతర బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదన్న అంశాన్ని కూడా కోర్టు చాలా స్పష్టంగా తన ఆర్డర్ లో పేర్కొంది. పిల్లగాడి సంరక్షణ తండ్రి, కుటుంబ సభ్యులు చూసుకోవచ్చు అన్న అంశాన్ని కూడా ఇందులో లేవనెత్తారు. ప్రధానంగా మధ్యంతర బెయిల్ అడిగిందే తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యం అందులో భాగంగానే బెయిల్ మంజూరు చేయడానికి కోరారు. అయితే పిల్లగాడి తండ్రి కేసు విషయంలో బిజీగా ఉన్నాడన్న అంశం నమ్మశక్యంగా లేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ రోజు తన ఆర్డర్ లో పేర్కొన్నారు. ఇక కవితను బలిపశువుగా ఈ కేసులో మార్చారంటున్నారని, అది తప్పు. కవిత బలహీనమైన మహిళ అని చెప్పలేమా అంటూనే ఆమె బాగా చదువుకున్న మహిళ అని చెప్పారు. మరోవైపు సమాజంలో కవిత ప్రస్తుతం మంచి స్థానంలో ఉందన్న అంశాన్ని కూడా చెప్పారు. ఇందులో ఈ అంశాలను పేర్కొంటూ ఇటీవల కోర్టులో జరిగిన వాదనన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కవితకు బెయిల్ ను డిస్మిస్ చేస్తున్నట్టు కూడా ఈ రోజు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.